మాజీ మంత్రి వైసీపీకి రాజీనామా చేసి ఏడాది దాటిపోయింది. కానీ ఇంతవరకు ఏ పార్టీలో కూడా చేరలేదు. టీడీపీలో చేరతారని కొన్నాళ్ళు, జనసేనలో చేరతారని కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం సైలెంట్గా ఉన్నారు. అయితే కొన్నాళ్ళు ఆయన నిరీక్షణకు ఫలితం దక్కిందంటూ టీడీపీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. ఇంతకు ఎవరా మంత్రి? టీడీపీలోనే ఎందుకు చేరుతున్నారు? లెట్స్ వాచ్. ఆయనకు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. గెలిచిన వెంటనే మంత్రిని కూడా చేశారు. టీడీపీలో అత్యంత కీలకమైన పొలిట్ బ్యూరోలో కూడా పనిచేశారు. అయినా సరే చంద్రబాబును కాదని వైసీపీలో చేరారు. కానీ తాను వేసుకున్న అంచనాలన్నీ తారుమారు కావడంతో తిరిగి టీడీపీలో చేరడానికి ఏడాదిన్నరగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆయనే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు. ప్రకాశం జిల్లాలో కీలకమైన నాయకుడిగా ఉన్న సిద్ధా రాఘవరావు ఏడాదిన్నర క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. అప్పట్నుంచి ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు. కానీ తన మాతృ సంస్థ అయిన టీడీపీలో చేరడానికి మాత్రం భగీరథ ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మధ్యలో జనసేన, బీజేపీలో చేరతారని టాక్ వచ్చినా ఆయన మాత్రం చంద్రబాబు పిలుపు కోసమే వెయిట్ చేశారు. సుదీర్ఘకాలంగా ఆయన చేస్తున్న రిక్వెస్టుకు చివరకు మోక్షం లభించింది. ఇటీవలే చంద్రబాబును కలిసిన తర్వాత దర్శి నియోజకవర్గానికి చెందిన స్థానిక క్యాడర్ అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ చంద్రబాబు స్వయంగా టీడీపీ శ్రేణులను సముదాయించారట. దీంతో ఆయన తిరిగి తెలుగుదేశంలో చేరడానికి మార్గం సుగమమైందని తెలుస్తోంది. రెండు 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలా మంది నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలోనే సిద్ధా రాఘవరావు కూడా వైసీపీ నుంచి బయటపడ్డారు. కానీ ఏ రాజకీయ పార్టీలోనూ ఆయన చేరలేదు. 2024 జూలైలో రాజీనామా చేసిన దగ్గర నుంచి సిద్ధా రాఘవరావు రాజకీయాలకు దూరంగా సైలెంట్గానే ఉన్నారు. ప్రకాశం జిల్లాలోనే సీనియర్ మోస్ట్ నాయకుడిగా సిద్దాకు పేరుంది. 1999లో టీడీపీలో చేరిన సిద్ధా రాఘవరావు అనేక పదవులను అనుభవించారు. 2007లో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చారు. అంతేకాకుండా పొలిట్ బ్యూరో సభ్యునిగా, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా అవకాశమిచ్చారు. ఇక 2014లో దర్శి టికెట్ కేటాయించడంతో అక్కడి నుంచి సిద్ధా రాఘవరావు గెలిచారు. ఆ వెంటనే సిద్దాకు మంత్రి పదవి కూడా దక్కింది. ఇలా టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన సిద్ధా రాఘవరావు 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అయితే టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడే సిద్ధా రాఘవరావు చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. అప్పట్లో చంద్రబాబు పక్కన పెట్టేసిన ఎమ్మెల్సీ కరణం బలరాంతో సన్నిహితంగా మెలిగారు. అంతేకాకుండా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన గొట్టిపాటి రవిని రాఘవరావు ఇబ్బందులకు గురిచేశారన్న కారణంతో చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక 2019లో దర్శి టికెట్ కాకుండా ఒంగోలు ఎంపీగా చంద్రబాబు పోటీ చేయించారు. కానీ అక్కడ సిద్ధా రాఘవరావు ఓడిపోయారు. అంతేకాకుండా 2019లో టీడీపీ కూడా అధికారం కోల్పోయింది. ఈ క్రమంలో సిద్ధా రాఘవరావు వైసీపీలో చేరారు. తనకు 2024లో దర్శి టికెట్ కేటాయించాలనే హామీతో ఆయన జగన్ పంచన చేరారు. అయితే వైసీపీలో కూడా సిద్దాకు చుక్కెదురైంది. 2024లో దర్శి టికెట్ ఇస్తానని చెప్పిన జగన్ చివరకు సిద్దాకు హ్యాండ్ ఇచ్చి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. తనకు టికెట్ ఇస్తానని మాటిచ్చి చివరకు 2014లో తన చేతిలోనే ఓడిన శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో సిద్ధా రాఘవరావు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఇక 2024లో వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో వెంటనే ఆ పార్టీకి రాజీనామా చేశారు. సిద్ధా రాఘవరావు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడే కాకుండా ఆర్థికంగా కూడా ప్రకాశం జిల్లాలో బలమైన వ్యక్తి. గ్రానైట్ బిజినెస్ చేస్తూ రాజకీయాల్లోకొచ్చిన సిద్ధా రాఘవరావుకు సంతనూతలపాడు పరిధిలో బలమైన అభిమాన అనుచర గణం ఉంది. చీమకుర్తిలో గ్రానైట్ క్వారీలు ఉండడం, అక్కడే వందల మంది సిద్ధా రాఘవరావు కంపెనీలో పనిచేస్తూ ఉండడంతో ఆయనకు ఆ ప్రాంతంలో మంచి పేరొచ్చింది. అయితే సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం కావడంతో అక్కడి నుంచి పోటీ చేసే వీలు లేకుండా పోయింది.
అందుకే సిద్ధా పక్కనే ఉన్న దర్శి నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే వైఎస్ జగన్ కూడా దర్శి నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇవ్వకపోవడంతో తిరిగి టీడీపీ గూటికి చేరేందుకు ఏడాదిన్నరగా ప్రయత్నిస్తూ సక్సెస్ అయ్యారు. అంగా అర్ధబలం ఉన్న సిద్ధా రాఘవరావును పార్టీలోకి తీసుకోవడానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 1-2 రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జిగా గొట్టిపాటి లక్ష్మి వ్యవహరిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి నుంచి టీడీపీ అభ్యర్థిగా లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. గతంలోనే గొట్టిపాటి ఫ్యామిలీతో సిద్ధా రాఘవరావుకు విభేదాలున్నాయి. మరి రాఘవరావు టీడీపీలో చేరితే గొట్టిపాటి లక్ష్మి పరిస్థితి ఏంటనే టాక్ వినిపిస్తోంది. అయితే చంద్రబాబు ఇద్దరికీ న్యాయం చేస్తారని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.